పెండింగ్ లో ఉన్నాయి, 30 ఓపెన్ లో ఉన్నాయి, 63 ప్రాసెస్ లో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఏంటి కోపంగా ఉన్నట్టున్నారు సార్? వాషింగ్ మిషన్ రిపేర్ గురించి ఫోన్ చేశారు. 30,000 తగలేసుకున్నాను. కొని 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే రిపేర్కి వచ్చేసింది. ఒక్కసారి నన్ను చూడనివ్వండి సార్. వెళ్ళి చూడు. ఇదిగో, ఇంకోసారి రిపేర్కి వచ్చిందనుకో, ముందు బట్టలు ఉతికిస్తా, ఆ తర్వాతే రిపేర్ చేయిస్తా. ఓకే సార్. సార్ ఒకసారి చెక్ చేసుకోండి సార్. గుర్తుందిగా, ఇంకోసారి రిపేర్ వచ్చిందంటే ముందు వాషింగ్, తర్వాతే మిషన్. ఓకే సార్. వెళ్ళొస్తానండి. చెప్పరా. రేయ్, బిజీయా? చాలా బిజీ ఉన్నాను, అస్సలు డిస్టర్బ్ చేయకు. నాకు కూడా మొహం ఇలా పెట్టడం వచ్చని చెప్పడానికి పిలిచావా? అది కాదురా, పొద్దునుండి 12 స్కూల్ తిరిగి క్యూలో నిల్చో అప్లికేషన్ కొనుక్కొని సబ్మిట్ చేసి వచ్చరికి ఒళ్ళు హూరం అయిపోయింది. మరేమైంది, అడ్మిషన్ వచ్చిందా? 1,00,000 అడిగారా, కడతా అని చెప్పాను, అయినా సీట్ గ్యారంటీ లేదంట. అంత కష్టం ఏంట్రా స్కూల్ అడ్మిషన్ దొరకటం? స్కూల్లో అడ్మిషన్ దొరకడం కంటే ఎమ్మెల్యే టికెట్ దొరకడం ఈజీ తెలుసా? బో, ఏం చేస్తున్నావు? ఐఎమ్ హ్యావింగ్ మూడ్ వైజర్ విత్ మై అడ్వైజర్. ఏరా, మిస్ అవుతున్నావా? నాకు రావడానికి కొంచెం లేట్ అవుద్ది, నువ్వు మాత్రం మేలుకొని ఉండే, మర్చిపోకు. పాపం లేట్ అయితే పడుకోమనొచ్చు కదరా. వెళ్ళాలి కదరా, ఇలా చెప్తే కానీ పడుకోరు. నా సంగతి వదిలే, నీ సంగతి ఏంటి? మ్యాజిక్ వర్కౌట్ అయిందా మిస్టర్ మ్యాజిక్ వాష్? కస్టమర్లు పిచ్చ తిట్లు తిడుతున్నారా. మా బాస్ కూడా మొత్తం తిట్టేసి లాస్ట్లో మ్యాజిక్ వాష్ అంటాడు. నీ కష్టాలు పగవాడి కూడా రాకూడదురా. చెయ్యి, ఓ 10,000 ఉంటిస్తావా? నీ ముక్కేదో ముందే చెప్పావచ్చుగా. జీపే ఇప్పుడన్నా మొహంలో పెట్టు. ఇక్కడ థ్యాంక్ యూ. అమ్మో 10 అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. బిర్యానీ ఆర్డర్ చేశారా? తినేసి వెళ్దాం. పార్సిల్ చేయించుకుని వెళ్తా, కలిసి తింటాం. అది వెయిట్ చేస్తాను. బోరింగ్. పోరా. ఏంటలా ఉన్నావు? డైలీ అడ్రస్లు అడిగి మరీ కస్టమర్లతో తిట్టించుకోవడానికి వెళ్తున్నట్టు ఉంది. ఏం చేస్తాం, మనకు శాలరీలు కావాలి. అందరూ ఫోన్ చేశారా? చేశారు. అది తిన్నాం. నీ తలకాయ తినవే. ఏదో అడగాలనుకుంటున్నావుగా, చెప్పు. ఏం లేదు. పర్లేదు చెప్పవే. నాకు జిలేబీ తినాలనుంది. పొద్దు నుంచి బాగా అలసిపోవచ్చుంటావని. దానికా? నీ తలకాయ తెస్తాడు. భయ్యా జిలేబీ ఉందా? ఇప్పుడే అయిపోయింది సార్. అరే ఆపరా ఆపరా ఆపరా. భయ్యా జిలేబీ ఉందా? లేదు సార్. రేయ్, రేపు 2 కిలోలు కొనిస్తాను రా, వెళ్ళిపోదాం పదరా. అరే ఇంకొక చోట ట్రై చేద్దాం ప్లీజ్ రా. ఇప్పటికే చాలా తిరిగా. ఇంకొక చోట రా. సరే, ఇప్పటికే 4 షాపులు తిరిగా, ఇదే లాస్ట్. నీకు దండం పెడతాను రా. అన్నా జిలేబీ ఉందా? లేదు సార్, అయిపోయింది. ఇప్పుడే అతను తీసుకున్నారు. రేపు 2 కిలోలు కొనిస్తా అని చెప్పాను కదా. 11:30 అయింది, పద. ఒక్క నిమిషం సార్. చెప్పండి. నాకు ఆ జిలేబీ కావాలి సార్. ఏం లేదు, నా భార్యకి అదంటే చాలా ఇష్టం సార్, అందుకే అడుగుతున్నాను. సరే తీసుకోండి. చాలా థ్యాంక్స్ సార్.
అయ్యో ఉంచండి వద్దమ్మా సార్. వద్దు అయ్యో పర్లేదు తీసుకుని ఉంచండి సార్. థ్యాంక్ యూ సార్. అలా ఎలా అడిగేసావు సిగ్గు లేకుండా? నా పిల్లం కోసం అడగడానికి నాకెందుకురా సిగ్గు? ఎక్కువ రే ఒక్కసారి ఆగరా సార్, ఒక్క నిమిషం. అన్న ఒక కవర్ అవ్వా సార్. మీరు కూడా నాకులాగే ఎవరు ఇష్టమైన వాళ్ళ కోసం తీసుకెళ్తుంటారు కదా, అవునమ్మా. దానికి చాలు హ్యాపీగా తిని పడుకుంటుంది. థ్యాంక్ యూ సార్. డబ్బులు తీసుకో. సార్ 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 వద్దు సార్, ఉంచండి. తీసుకోమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టొట్టడాయ్. నాకేం వద్దు. ఎందాక వద్దన్నావు? నేనెంత కోపంలో ఉన్నా, ఎంత చిరాకులో ఉన్నా, నిర్మోహమాటంగా నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? అయినా నా దగ్గర మొహమాటం ఏంటి నీకు? నేను తిన్నా. తిను. ఈరోజు అంతమంది కస్టమర్లతో తిట్టించుకోవాలి ఏంటో. ఒరే ఒక్క నిమిషం చేయి పట్టు. ఏం మొక్కున్నావు? నువ్వే తిను. చూడరా నెత్తిన పెట్టుకున్నావుగా. అవును, నాకు డౌట్. మీ కాలంలో సిగ్గు ఎగ్గు లేకుండా 10 మందిని ఎలా కనేసేవాళ్ళే? మాకు వేరే పని ఉండేది కాదులే. హచ్చి, అలా సిగ్గు లేకుండా మాట్లాడికే. పిల్లలతో మాట్లాడే పద్ధతేనా అది? దీనికి సిగ్గెందుకురా? హచ్చి లేగా ఆ? అన్న 2 టీ. ఏంటి సంగతి? మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా మిస్టర్ మ్యాజిక్ వాష్? సార్ అడ్రస్ ఎక్కడ సార్? ఓకే సార్. ఏంట్రా పిచ్చోడా? క్లియర్ కనబడుతుందిరా. క్లియర్ కనిపిస్తుందా? ఏమైంది? మీ బాస్ కొట్టాడా? ఏ లేదురా, మీ ఆవిడ కొట్టిందా? అది అక్కడ కొట్టదు. మరి ఏమైంది? ఇంటికి చాకోబార్ తీసుకెళ్ళలేదని పెద్దోడు. మరి ఇదేమైంది? తమ్ముడు పిల్లలు లేరుగా, ఇలానే నవ్వుతావు. నీకు తెలియట్లేదు నువ్వు ఎంత లక్కీయో. నాకు పిల్లలు వద్దు కూడా. మనకున్న సంపాదనే అంతంత మాత్రం. నేను ఒకవేళ తండ్రిని అయితే నా పిల్లని సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్లో చూపించాలి. నా పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివించాలి, బెస్ట్ కాలేజీలో చదివించాలి, వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. అది ఎలాగో ఇవ్వాలని నాకు తెలుసు. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదా? అందుకే పిల్లల్ని వద్దనుకున్నా. ఏ ప్లానింగ్ అయినా ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ అంత ఈజీ కాదు. అయినా ఏం చెప్పి ఒప్పించావురా నీ పిల్లాన్ని? నా పిల్లం ఎవరనేది ఎవరికైనా తెలియచ్చు, కానీ నా పిల్లం ఏంటి అని నాకు మాత్రమే తెలియాలి. చెప్పను. సార్ వస్తున్నాను సార్. బాయ్ రా, బాయ్.